ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మాటలు వినటానికి ఎంత ఆశతో వచ్చారు కదా. సరే, దేవుని సహాయం లేదు మనం ఏం చేయలేం కదా. దేవుని సహాయాన్ని అడిగి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్య, మహాపరిశుద్ధుడమైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ మాటలు వినటానికి మేము వచ్చాము నాయనా. నీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, చక్కచేయండి. నీ పోలిక చొప్పున ప్రభువా మేము నడిచినట్టుగా మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అండి, దేవుని యొక్క మహిమను చూడాలని ఉందా మీకు? ఆ మహిమను చూడాలంటే ఖచ్చితంగా మనం ఈ మాటలు ధ్యానం చేయాల్సిందే. ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు తప్పు చేస్తూ వస్తున్నారండి. ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు శత్రువులకు అప్పచెప్పటం, తర్వాత మళ్ళీ వాళ్ళు మూలిగితే మళ్ళీ వాళ్ళని విడిపించటం, ఎవరినో ఒకరిని లేపటం, ఆ విధంగా చేస్తూ వచ్చారు. ఎవరో ఒకరిని వారి ద్వారా ఇశ్రాయేల్ని వాళ్ళ శత్రు చేతిలో నుంచి తప్పించడం, విమోచించడం జరుగుతూ వస్తుంది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశారు వారి పట్ల అంటే మనం చూడొచ్చు. వాక్యంలో ఎంత ధ్యానం చేసినా ఇశ్రాయేల్ గురించి అంత ఉన్నదండి. అంత గొప్ప మేళ్ళు అడుగడుగునా చేస్తూ వచ్చారు. అంత అడుగడుగునా చేస్తూ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడో చోట తప్పిపోతూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడో చోట సణుగుతూనే ఉన్నారు, గొణుగుతూనే ఉన్నారు. అందుకు దేవునికి ఒకసారి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అన్నాడు దేవుడు మోషేతో, మోషే అస్సలు రాను, మీతో నేను రాను అన్నాడు. ఎందుకు ప్రభువా అంటే, వీళ్ళు లోబడిన జనులు, వీళ్ళకి నా మాట వింటలేదు అసలు, అందుకే నేను రాను. నేను మీ మధ్యలోనికి వచ్చానంటే ఒక్క క్షణంలోనే అందరినీ చంపేస్తా అన్నాడు. అంత కోపం పుట్టించారనమాట ఎవరు? ఇశ్రాయేలు. అంత కోపం వచ్చింది. అంతే కదండి, రక్షింపబడ్డావు, యేసయ్యను అంగీకరించావు, యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డానని చెప్తున్నావు, నేను దేవునికి కానుకలు ఇస్తున్నాను అంటున్నావు. అనేక సార్లు ఇశ్రాయేలు తప్పిపోయినట్లుగా నీవు కూడా అనేక చోట్ల తప్పిపోయేటువంటి బిడ్డగా ఉన్నావు కదా. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే, నువ్వంటే ఎంత ఇష్టం అంటే, ఎన్నిసార్లు నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసినా ఇంకా నువ్వు బాగుపడుతావని ఇంకా ఆయుష్ ఇస్తూ, ఇంకా ఆరోగ్యం ఇస్తూ నేను బ్రతికిస్తూ అన్నాడు. ఎందుకు బ్రతికిస్తున్నాడు దేవుడు? నువ్వు తినటం ద్వారానా? నువ్వు బాగా బూస్ట్ తాగటం ద్వారానా? లేకపోతే ఇంకోటి తీసుకోవటం ద్వారానా? కాదండి, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డవు కాబట్టి ఆయనకి ఇష్టంగా మలుచుకొని ఆయన దగ్గరికి తీసుకుపోవాలని. ఆయన మచ్చ డాగుంటే తీసుకోడు ఆయన. కాబట్టి నువ్వు ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే నువ్వు గబక్క నరకానికి వెళ్ళిపోతావు కదా. అందుకని ఆ మచ్చ డాగు కూడా లేకుండా చేసి ఆయన దగ్గర పెట్టుకోవాలని, ఆయనతో ఉండాలని, అది ఆయన ఇష్టం అనమాట. అందుకని ఇశ్రాయేల్ దగ్గర కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చేసి అన్నట్టు, నేను రాను మోషే, నేను రాను అసలుకి, వీళ్ళు ఎంత చెప్తాను, మాట వింటలేదు వీళ్ళు అని కోపడ్డాడు. ప్రభువా, నువ్వు రాకపోతే ఎట్టనైనా, నువ్వు రాకపోతే ఇశ్రాయేల్ అంతా ఏమైపోతారు? అక్కడ ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, మరి ఇంతకాలం నడిపించిన దేవుడు అరణ్యంలో తీసుకొచ్చి చంపడానికి తీసుకుపోయాడు అని అనరా? నువ్వు రావాల్సిందే ఖచ్చితంగానని. మరి మోషే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడే చెప్తాడు తెలుసా, ఎంత చక్కని మాట దేవుడు మాట అంటాడు. రండి మనం వాక్యంలో చూసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నా. నా ఎడలను నా ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. అవును, అందరు చూచినప్పుడు మేము ప్రత్యేకించబడినటువంటి వారు. అందరి జనాంగం వీళ్ళ దేవుడు అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా వాళ్ళు నడిపిస్తున్నాడు, వాళ్ళ దేవుడు గొప్పవాడు అని అందరు చెప్పుకోవాలి కదా ప్రభా. కాబట్టి నువ్వు రాకపోతే ఎలా తెలుసుకోవాలి మేము? నువ్వు రావాలి ఖచ్చితంగా అని అడిగితే దేవుడు ఒక మాట అంటాడు. మోషేతో చూడండి, 17వ వచనం చదువుతున్నా. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ఈ మాట నన్ను భలే కదిలించినాయండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఇశ్రాయేలు జనాంగమును బట్టి కాదు నేను వచ్చేది మీ మధ్యలోనికి, ఇశ్రాయేలు బాగా మంచిగా ఉన్నారని కాదు నేను వచ్చేది. నేను ఎందుకు వస్తానో తెలుసా? నిన్ను బట్టి వస్తా.
నీ పేరుని బట్టి వస్తా అని అంటూ ఒక మాట వింటాడండి. దేవుడు ఏమంటాడో తెలుసా? యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మనము చెప్పినట్టుగా దేవుడు వినాలా, దేవుడు చెప్పినట్టుగా మనం వినాలా? ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పినట్టుగా మనం వినాలా, మనము చెప్పినట్టుగా దేవుడు వినాలా? యేసయ్యా నువ్వు అట్లా పోవద్దు, యేసయ్యా ఇట్లా రా అని అంటే ఆయన వస్తాడా? ఆయన మాట వింటాడా? యేసయ్యా నువ్వు అటు కూర్చోదు, ఇటు కూర్చో అని చెప్పగలమా మనము? కదా. కానీ మోషే దగ్గర ఏమంటున్నాడంటే, మోషే నీ మాట చొప్పునే చేస్తా, నువ్వేం చెప్తున్నావో అదే చేస్తా అని అంటున్నాడు. అబ్బా, అంత క్లోజా దేవుని దగ్గర? అంత ముఖాముఖిగా మాట్లాడే కృప మోషేకు ఉందా? అవును, ఉంది. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతానంట. ఎందుకంటే మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏ పని చెప్పినా నమ్మకంగా ఆ పని చేస్తూ వచ్చాడు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మోషే నీ మాట చొప్పున చేస్తాను. ఇప్పుడు నీకు ఆ మాట చెప్తే, మనకు ఆ మాట చెప్తే, షారోన్ నువ్వు చెప్పినట్లే నేను చేస్తా, అమ్మా నీవు చెప్పినట్లే నేను చేస్తా అని అంటే ఎంత గంతులేయచ్చు కదా మనము, కదా. అవునండి, అంత క్లోజ్గా మనం దేవుని దగ్గరికి రావాలి. అంత క్లోజ్గా మన మాట చొప్పున చేసే రీతిలో దేవుణ్ణి మన దగ్గర పెట్టుకోవాలి. దేవుణ్ణి వదలకుండా పట్టుకోవాలి, దేవునితో నడవాలి. అప్పుడు ఏమంటారు, స్నేహితులు ఏం చేస్తారంటే ఒకరికొకరు చక్కగా మాట, నేను నీ స్నేహితుడను అంటాడు. తల్లిదండ్రులతో చెప్పుకోలేరు, మరి అక్కచెల్లెలతో చెప్పుకోలేరు, కొన్ని విషయాలు ఎవరితో చెప్పుకోలేని విషయాలన్నీ కూడా ఫ్రెండ్స్తో చెప్పుకుంటుంటారు చాలామంది. అవునా? అంతే కదా, లోకంలో జరిగేది అంతే కదా. మరి ఆయన నేను నీ స్నేహితుడును అన్నాడు. మరి ఆ స్నేహితునితో మనము స్నేహంగా దగ్గరగా మనం ఉన్నట్లయితే ఆ స్నేహితులు ఏం చేస్తారు? ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటారు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు చెప్పినట్లు ఆ అబ్బాయి చెప్పినట్లు ఈ అబ్బాయి నడుచుకుంటాడు, ఈ అబ్బాయి చెప్పినట్లు ఆ అబ్బాయి నడుచుకుంటాడు. అంతే కదా. ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఆయన ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఒకరి మాట మీద ఒకళ్ళకు విలువనిస్తారు. అదేంటి ఇక్కడ జరుగుతుంది? ఆయన మన స్నేహితుడిగా ఉండి ఏం చేస్తాను అంటున్నాడంటే, మనము చెప్పే మాట చొప్పున నడుస్తాను, చేస్తాను అంటున్నాడు. ఆ స్థితిలోనికి మనం రాగలమా? మనం మోషేలాగంత ధైర్యంగా దేవునితో మనం చెప్పగలమా? ప్రభువా నువ్వు రాకపోతే మేము వెళ్ళం ఇక్కడి నుంచి, నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అంటే, సరే మోషే, వాళ్ళని బట్టి కాదు వచ్చేది, నేను నిన్ను బట్టి వస్తా. ఇప్పుడు ఆ మాట నిన్ను బట్టి దేవుడు ఆ మాట చెప్పగలడా? అమ్మా అయ్యా వాళ్ళని బట్టి కాదు, వాళ్ళు లోబడిన జనులు, కానీ నువ్వు బ్రతిలాడుతున్నావు కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను ఈ పని చేసి పెడతా. ఇదిగో వాళ్ళ పక్షంగా నువ్వు ఈ విధంగా విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి నేను నీ పక్షంగా నేను ఈ పని చేస్తా అని చెప్పగలడా దేవుడు? నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన, లేకపోతే నువ్వు చేసేటువంటి మొరలు దేవుని దగ్గరికి వెళ్ళి సరేనమ్మా, సరే నేను చేస్తా, నీ మాట ప్రకారమే చేస్తాను అని చెప్పగలడా? ఆ విధంగా జాబ్ తీసుకుంటున్నావా? ఆ విధంగా జాబ్ పొందుకోగలుగుతున్నావా? నువ్వు రక్షణ పొందిన బిడ్డవు కదా, మరి ఆ విధంగా జాబులు పొందుకోగలవా? అదే దేవుని మహింపరచటం అంటే. దేవుని మహింపరచటం అంటే అదే, దేవునికి మహిమ తేవటం అంటే అదే. అంత క్లోజ్గా వచ్చిన తర్వాత మోషే ఒక మాట అడిగాడు, ప్రభువా నేను చెప్పినట్లు చేస్తానన్నావు కదా, మరి నేను చెప్పినట్లు చేస్తావు, ఒక పని చేస్తావని. చేస్తాను చెప్పు అన్నాడు దేవుడు. అంటే ప్రభువా నాకు నీ మహిమను చూపించవా, ప్రభువా నీ మహిమ ఎట్లుంటుందో నాకు చూపించు. నా మహిమను చూపించినా సరే చూపిస్తాను అనని దేవుడు మోషేకు వాగ్దానం చేసేస్తాడు. దేవుని యొక్క మహిమను అడిగితే దేవుని యొక్క మహిమను చూపించడానికి దేవుడు ఏమైనా కంచె వేయలేదు. అసలు మనం ఎట్లా దేవుని మహిమపరచగలం? మనం ఎట్లా దేవుని మహిమను చూడగలం? మనము అసలు దేవుని చూచి బ్రతుకు నరుడెవరు అని రాయబడింది కదా. దేవుని మహిమ, ఆయన వెలుగును మనం చూడగలమా? ఆయన ప్రకాశితను మనం చూడగలమా? అసలు మనం ఎట్లా దేవుని మహిమను చూడగలమంటే కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నా. రండి, రోమీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 3:23 ఏముందండి? అందరూ పాపం చేసినాం కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నాం. దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం. ఎట్లా పోగొట్టుకున్నాం? ఎట్లా పోయింది మన దగ్గర ఆ మహిమ? దేవుని మహిమ మన దగ్గర ఉంది, ఇప్పుడు మహిమ పోయింది. ఎప్పుడుంది, ఎప్పుడు పోయింది? మొదట్లో ఆదాము హవ్వను చేసినప్పుడు దేవుడు వాళ్ళకి మహిమ వస్త్రముని ఇచ్చాడు, వాళ్ళకి మహిమతో కప్పాడు, మహిమను వాళ్ళకి ఇచ్చాడు. తన ఏ మహిమతో ఉన్నాడో దేవుడు అదే మహిమను ఆదాము హవ్వకు కూడా ఇచ్చారు.
మరి ఆ మహిమతో ఉన్నప్పుడు వాళ్ళకి సిగ్గు తెలియలేదు, వాళ్ళకి ఆ పాపం తెలియలేదు. దేవుని యొక్క మహిమతో వాళ్ళు ఉన్నారు కనుక, మహిమ వస్త్రం వాళ్ళ మీద ఉంది కనుక వాళ్ళకి ఏమాత్రం ఏది కూడా తెలియలేదు. చక్కగా దేవునితో కలుస్తున్నారు, చక్కగా దేవుని సాహసం చేస్తున్నారు, చక్కగా తిరుగుతున్నారు, అంత బాగా ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు దేవుడు వాళ్ళు. ఎప్పుడైతే సాతానుడు వచ్చి ఎప్పుడైతే మరి వాడి యొక్క కుట్ర కుతంత్రాలతో వాళ్ళని మోసం చేసి దేవుడు అవునా తినొద్దన్నాడా అని ఎప్పుడైతే ఆ కళ్ళబొల్లి మాటలతో మోసం చేశాడో, ఆ మాటలకు లోబడిపోయిందా అవ్వమ్మ, అప్పుడు వాళ్ళకి సిగ్గు తెలుస్తుంది. అంటే ఏమి తెలిసింది ఇప్పుడు వాళ్ళకి ఏమి తెరవబడింది, వాళ్ళకి ఏమి పోయింది వాళ్ళకి అని అంటే, మహిమతో నింపబడిన వాళ్ళు, మహిమ వస్త్రము కప్పబడినటువంటి వారికి మహిమ వస్త్రము బయటికి పోయింది. మహిమ వస్త్రము లేదు ఇప్పుడు వాళ్ళకి సిగ్గు తెలిసింది. ఏం నేత్రాలు తెరవబడ్డాయంటే ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, శరీర నేత్రాలు తెరవబడ్డాయి. అందుకని వాళ్ళు శరీరమును చూచుకున్నారు. అంతవరకు శరీరమును చూడలేదు వాళ్ళు. అంతకాలం దేవునితో సహవాసం చేస్తూ వచ్చారు, కానీ వాళ్ళు శరీరం చూచుకోలేదు. ఎప్పుడు చూచుకున్నారు, కానీ వాళ్ళకి సిగ్గు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి మహిమ వస్త్రం ఒకటి ఉంది, వాళ్ళ మీద వస్త్రం ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి సిగ్గు తెలియలే. ఇప్పుడు సాతాను మాటకి ఎప్పుడైతే లోబడ్డారో, ఎప్పుడైతే ఆ వస్త్రము తొలగిపోయిందో, ఆత్మీయ వస్త్రం తొలగిపోయిందో, అప్పుడు దేవునికి ఏం చేశారంటే అప్పుడు సిగ్గు తెలిసి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. మహిమ వస్త్రం వెళ్ళిపోయింది. అప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసిందా? మహిమ, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, మహిమను చూడలేకపోతున్నారంటే ఎందుకు? అప్పుడు భయం వచ్చింది ఆదాము హవ్వలో. వాళ్ళకి ఏమొచ్చిందంటే బెదురు వచ్చేసింది. అయ్యో ప్రభు దగ్గరికి మేము ఇట్లా సిగ్గుతో ఎలా వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి భయం చుట్టుకునింది. అప్పుడు పరిగెత్తారు వాళ్ళు. అప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు చాటును దాక్కుంటారు, వాక్యానికి చాటు చేస్తారు, ప్రార్థనకి చాటు చేస్తారు, మందిరానికి చాటు చేస్తారు. ఎప్పుడో మహిమను కోల్పోయినప్పుడు, ఎప్పుడో ఆత్మీయ నేత్రాలు మూయబడినప్పుడు, ఎప్పుడో ఈ మహిమను నువ్వు ఎప్పుడైతే మరి పాపము చేసి నువ్వు దేవునికి దూరంగా ఉంటావో, అప్పుడు నువ్వు మరి పరిగెత్తి నువ్వు అన్నిటికీ దూరం అయిపోతావు. దేవునికి, వాక్యానికి, ప్రార్థనకి, సంఘానికి అన్నిటికీ దూరం అయిపోతావు. సహవాసానికి, బళ్ళకి అన్నిటికీ దూరం అయిపోతావు. అన్నిటికీ దూరం. ఆ విధంగా ఆదాము హవ్వలు చేశారు, అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అవునండి, మహిమ వస్త్రాలు పాపము చేసి పోగొట్టుకున్నారు. అందుకే కదా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశాను. ఇప్పుడు గ్రుడ్డితనం వచ్చింది. దేనికి వచ్చింది? మనోనేత్రములకు గ్రుడ్డితనం వచ్చింది. శరీర నేత్రాలు తెరవబడ్డాయి. ఏం చూడకుండా అంటే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను చూడకుండా సాతానుడు మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశాడు. చాలా చక్కగా ఆ మాట మనకు వ్రాయబడింది. దేవుని ప్రకాశత చూడకుండా, దేవుని ముఖము చూడకుండా, దేవుని సన్నిధిలోకి పోకుండా మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేశాడు. మహిమ లేదు, ప్రకాశత లేదు, వెలుగు లేదు. దేవుని దగ్గర పోవాలంటే భయం, సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, వాక్యం చెప్పాలంటే సిగ్గు, ఆ విశ్వాసులతో కలవాలంటే సిగ్గు. ఎందుకు? మహిమ వస్త్రం లేదు. ఎందుకు? రక్షణ వస్త్రం లేదు. కాబట్టి సిగ్గుపడుతున్నారు, కాబట్టి వాక్యం చెప్పలేరు. సాతానికి దగ్గరయ్యారు, దేవునికి దూరం అయిపోయినారు. క్రీస్తు మహిమను చూడకుండా, దేవుని స్వరూపము చూడకుండా రాయబడింది ఇక్కడ. దేవుని మహిమను చూడకుండా, దేవుని స్వరూపము చూడకుండా, ఆ మహిమను చూడకుండా గురుడితనము కలగ చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అవునండి, మరి తిరిగి దాన్ని ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి అని అంటే కొన్ని మాటలు నేను మీ మధ్యలోకి జ్ఞాపకము చేస్తాను. రండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేనికి మార్గం సిద్ధపరచుకున్నాడు? స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచువాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్టు. ఎప్పుడైతే రక్షణ అనేటువంటిది నీలోనికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది రక్షణ?
యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను కడుగు, నీ రక్తంతో కడుగు, నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అడగలవో అప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీకు ఆ క్షమాపణ వచ్చి అప్పుడు ఏమవుతుందంటే మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని స్వరూపమును చూస్తావు, దేవుని మహిమను చూస్తావు, దేవుణ్ణి నువ్వు కనుగొంటావు, దేవుని సన్నిధికి పోవాలనిపిస్తుంది, దేవుని వాక్యం చదవాలనిపిస్తుంది, దేవుని ప్రార్థన చేయాలనిపిస్తుంది. మనోనేత్రాలు తెరవబడితేనే రక్షణ వస్త్రం వస్తే తప్ప మనకు ఆ విధంగా ఆ మహిమను మనము చూడలేము. దేవుని యొక్క మహిమను స్తుతి ఆగమ ద్వారా మనం పొందుకోగలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మనం లోకాసు వార్తలోకి వస్తే లోకాసు వార్త 5వ అధ్యాయంలో మనకు పక్షవాయు కలిగినటువంటి ఒకరిని మనం చూస్తాం. అతని నలుగురు మోసుకొని వచ్చి దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిలో పైకప్పు విప్పి లోపలికి దించినప్పుడు అతన్ని పాపములు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు నీ పరుపెత్తుకున్నాడు. పాపములు క్షమించబడ్డాయి. ఎప్పుడైతే పాపములు క్షమించబడ్డాయి అతనికి స్వస్థత వచ్చేసింది. స్వస్థత వచ్చింది నీకు అని దేవుడు అల్లా ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి అన్న వెంటనే అతనికి స్వస్థత వచ్చింది. అందరూ చూస్తుండగలనే అతను లేచి పరుపెత్తుకొని లేచి నడిచిపోతున్నాడు. అలా లేచి నడిచిపోయేటప్పుడు చూడండి ఒక మాట, అక్కడ లోకాసు వార్త 5వ అధ్యాయం 25వ వచనం చూస్తే, వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న ఆ మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. దేవుని మహిమపరచుచు, పాపములు క్షమించబడ్డాయి, నాకు పాపములు క్షమించబడ్డాయి, నాకు స్వస్థత. పాపములు క్షమించబడితే స్వస్థత వస్తుంది. నీకు స్వస్థత నీకెందుకు లేదు? నీ ఇంటిలో, నీ వంటలో ఎందుకు స్వస్థత లేదు అని అంటే పాపములు క్షమించబడలేదు. పాపములు క్షమించబడితే మనకు స్వస్థత వస్తుంది. ఇక్కడ నీ పాపములు క్షమించబడ్డాయి అని ఎప్పుడైతే అన్నారో దేవుడు, అప్పుడు అతనికి స్వస్థత. నలుగురు మోసుకొచ్చినటువంటి వారు ఇప్పుడు అతను లేచి తన పరుపెత్తుకొని దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ పరిగెత్తుతూ ఉన్నాడు. స్తుతి ఆగము ఎప్పుడు చేస్తున్నాడండి? పాపములు క్షమించబడినప్పుడు, రోగము బాగైపోయినప్పుడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు అస్వస్థత ఉన్నావేమో, ప్రభా నన్ను బాగు చేయి అంటున్నావు, దేవుడు బాగు చేస్తాడు. దానికంటే ముందుగా ఒక స్టెప్ ఉంది. ఏంటిదంటే పాపములు క్షమించబడాలి. ఎక్కడ నువ్వు పాపములు చేశావో, ఎక్కడ నువ్వు బలహీనుడివైపోయావో అక్కడ నువ్వు దేవుని దగ్గర రక్తముతో నువ్వు కడగబడినట్లయితే తప్పకుండా అక్కడ స్వస్థత వస్తుంది. తర్వాత దేవునికి స్తుతి చెల్లిస్తావు, దేవునిని మహిమపరుస్తావు. మహిమని ఎప్పుడు పొందుకోగలం? క్షమించబడినప్పుడు దేవుని మహిమను మనం చూడగలం, మనం పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఇంకొక మాట చదువుతాను. లాజరును మనము చూసినట్లయితే లాజరు దగ్గర ఏమైందండి? లాజరు చనిపోతాడు, సమాధులు చేయబడతాడు. సమాధి చెప్పినట్టుగా కబురంపితే రాలేదు, దేవుడు ఆలస్యం చేసాడు. ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, సమాధి మీద రాయి తొలగించండి అంటే మార్తమంటది, ఏంటయ్యా 4 రోజులైంది చనిపోయి, 4 రోజులైంది, కొళ్ళు వాసన కంపు కొడుతూ ఉంటుంది, ఏంటి 4 రోజులైంది, వద్దు ఇక్కడ ఎవరు నిలబడరు, ఎవరు వద్దు అని అంటే అప్పుడు నువ్వు చూడండి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదివితే, అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. ఎందుకు మార్తమ్మ అంత తొందరపడతావు? ఎందుకు? అందరు చూస్తున్నారు, ఎవ్వరు ఇక్కడ ఉండరని అంటున్నావు. అందరూ ఇక్కడే ఉంటారు, నా మహిమను చూస్తారు. వాళ్ళు ఎంత అద్భుత కార్యం ఇక్కడ జరుగుతుందో, దేవుని యొక్క మహిమను వాళ్ళంతా చూస్తారు, ఎవ్వరు పోరు, ఎక్కడ వాసన రాదు. చూడు ఏం జరుగుతుందో, ఆ బండ తీయండి, ఆ రాయి తీయండి. అవునండి, మనం బండ తీస్తే చాలు, మనకు దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ పాపపు బండను తీసివేస్తే చాలండి, దేవుని మహిమను మనం చూడగలం. దేవునికి నీకు మధ్యలో ఏముంది? పాపము నీకు నాకు అడ్డుగా వచ్చిందని రాయబడింది యెషయా. కాబట్టి పాపము మనకు దేవునికి అడ్డుగా వచ్చిన ఆ అడ్డుబండను మనం తొలగిస్తే చాలు, దేవుని మహిమను అక్కడ చూడగలం. అక్కడ ప్రజలంతా చూచి అందరూ దేవుని మహిమపరిచారు. అవునండి, నీవే కాదు, నీ ఇంటి వారే కాదు, నీ సంఘం అంతా కూడా నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తుంది. దేవుని మహిమను చూస్తారు, దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తారు, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క స్వస్థతను అక్కడ చూడగలరు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో జరిగిందా? చాలా జరిగినాయి. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఇశ్రాయేల్కి ఎర్ర సముద్రం చీల్చేసినప్పుడు అబ్బా దేవుడిని ఎర్ర సముద్రం చీల్చేసిన గబగబా వెనక ఐగుప్తులో సైన్యం వస్తుంటే గబగబా వెళ్ళిపోయారు. ఎంత అద్భుతం అండి అది. ఆకలవుతుంది ప్రభువా అని అంటే పరలోక నుంచి మన్నాను కురిపించాడు.
మాకు మాంసం తినాలనిపిస్తుంది ప్రభా, పురాడని పంపించాడు. నీళ్లు దప్పిగెత్తున్నాయి ప్రభా, బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళు ఏం అడిగితే వాళ్ళ మాట చొప్పునే చేసాడండి దేవుడు అన్నీ కదా. వాళ్ళు ఎంత ఎదురుబాటు తిరుగుబాటు చేస్తున్నా కూడా, వాళ్ళు ఏం అడిగినా కూడా వాళ్ళ మాట చొప్పునే చేస్తూ వచ్చాడు దేవుడు. అయితే ఏం చేశారో తెలుసా, దేవుని ఎంత మహింపరచాల్సింది, ఎంత గణపరచవలసింది, అంతగా స్తుతించవలసింది. ఎర్ర సముద్రం చేల్చడం సామాన్యమా? మరి పూరేళ్లను పంపించి వాళ్ళకి మాంసం ఇవ్వటం సామాన్యమా? అంత లక్షల మందికి పరలోకం నుంచి దేవదూతలు తినే ఆహారం పంపించడం సామాన్యమా? అంతమంది ఆహారం రోజు తింటూ వచ్చారే. బండను కొట్టండి నీళ్ళు వస్తాయేమో, బండలు ఉంటే కొండ దగ్గరికి పోతే ఉంటుంది, వేడి వస్తుంది కదా. ఇప్పుడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చి చల్లదనం ఇచ్చాడు దేవుడు. అక్కడ చల్లదనం ఇచ్చాడు. అవునండి, అక్కడ చల్లదనం వాళ్ళు త్రాగగలిగినంత నీళ్లు, వాళ్ళు దేనికైనా వాడుకోవచ్చు ఆ నీళ్ళు కదా, అంత నీళ్ళు ఇచ్చాడు దేవుడు. మరి వాళ్ళు ఏం చేశారండి, వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. స్తుతించినప్పుడు దేవుడు మహింపరచబెడతాడు. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా, ప్రభా తెల్లగడ్డల్లో మాకు మేము మంచిగా రుచి చేసుకోవాలనుకుంటున్నాం. ఏం గొడిగారండి వాళ్ళు? ఆఫ్టర్ ఆల్ కాకరకాయల కోసం, ఆఫ్టర్ ఆల్ తెల్లగడ్డలు, ఆఫ్టర్ ఆల్ దానికోసం, చిన్న వస్తువుల కోసం దేవుని మీద సణిగారండి. దేవుని మహిమను చూడలేకపోయారు. దేవుని మహిమను వాళ్ళు దొంగలించేశారండి. దేవుని మహింపరచుకోకుండా వాళ్ళు దేవుని మీద సణిగారండి. వాళ్ళు సణిగారు. నీ జీవితంలో కూడా ఇన్ని అద్భుతాలు చేస్తున్నా చిన్న విషయాల్లో నువ్వు చేయలేదు దేవుడు నాకని నువ్వు ఏమన్నా సణుగుతున్నావా? నువ్వేమన్నా గొణుగుతున్నావా? దేవుని స్తుతించటం లేదా? దేవుడు ఒకవేళ ఈ పరిస్థితి నీకు ఇచ్చింది, దేవుని ఈ పరిస్థితిలో ఉండే దేవుని మహింపరచాలనేమో. దేవుడు మరి పౌలు గారికి దేవుడు ఏం చెప్పారో తెలుసా, ప్రభా నాకు సహాయం చేయవా, నాకు నా లోపల ఒకటి ఉంది నాయన, తీసేనైనా అంటే నా కృప నీకు చాలు, నాలో ముళ్ళుంది ప్రభా తీసేనైనా, నా కృప నీకు చాలు అన్నాడు. అవునండి, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే ముళ్ళు పెడతాడు. ఎందుకు పెడతాడో తెలుసా, మనం హెచ్చించుకున్నట్లు. మనము ఏం చేస్తే అది ప్రార్థన, నాకు దేవుడు నా మొరలాలకి ఇస్తున్నాడు తెలుసా, నువ్వు చేస్తే నీ ప్రార్థన వినడు, నేను చేస్తే నీ ప్రార్థన వింటాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు. అలా గర్విస్తాం కొన్నిసార్లు. అందుకని ఒక చిన్న ముళ్ళు పెట్టింటాడు దేవుడు. మన మాటికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభా అని దేవుని దగ్గర పిలిపించుకోవడం, నానా అని పిలిపించుకోవడానికి ఇష్టం కనుక ఓ చిన్న ముళ్ళు అట్టు పెట్టింటాడు. దాన్ని బట్టి నువ్వు సణుగుతున్నావా? దాన్ని బట్టి నువ్వు ఆయన మహిమను పరచుకోకుండా నువ్వు అలా ఉంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుండగా వీటి ద్వారా నువ్వు ఎందుకు దేవుని మహిమను పరచుకోకుండా దేవుని అవమానం చేస్తావు? ఇశ్రాయేలు చేసినట్లే నువ్వు ఎందుకు చేస్తావు? వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత మహిమపరుస్తావో నువ్వు, ఎంత కృతజ్ఞత కలిగినటువంటి హృదయము నీలోనికి వస్తుందో నువ్వు ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటే నీకే అర్థమవుతుంది. ఓసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 17వ అధ్యాయం 4వ వచనం చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద ఎట్లా దేవుని మహిమపరచవచ్చు? ఆయన పని చేయటం ద్వారా, ఆయన ఏం చెప్తే అది చేయటం ద్వారా దేవుణ్ణి మనము మహింపరచవచ్చు. మనము బహుగా ఆత్మీయంగా ఫలించటం ద్వారా దేవుణ్ణి మనం మహింపరచవచ్చు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. నువ్వు సత్క్రియ చేయగలిగితే చాలండి, దేవుణ్ణి నువ్వు మహింపరుస్తావు. నీకు దేవుడు మహిమనిస్తాడు. మొదట మహిమ నీకు ఇస్తాడు, దేవుడు మహిమ ఇస్తాడు. మరి నువ్వు దేవుని మహింపరుస్తావా? ఆయన ప్రకాశత నీ మీద వెలిగింప చేయాలని, ఆయన ప్రకాశత నీ మీద కుమ్మరింప చేయాలని ఆయన ఇష్టపడుతున్నారు. మరి నువ్వు ఆ విధంగా దేవుని మహిమను చూడాలని నువ్వు ఇష్టపడుతున్నావా? మోషే ఏ విధంగా దేవుని మహిమను చూడగలిగాడో నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం ఇవన్నీ చేయటం ద్వారా దేవుని మహింపరుస్తా మనము కూడా దేవుని మహిమను పొందుకోగలం. నీకోసం నేను ప్రార్థన చేయనా ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన వాక్య లేఖనాలను బట్టి వందనాలు. యేసయ్య కనికరించి ప్రభా, అనేక సార్లు మీరు చేసిన మేళ్లను మర్చిపోయి ప్రభా, నమ్మిక ఉంచకుండా ప్రభా, చిన్న వాటి విషయాల్లో తప్పిపోయేటువంటి వారంగా ఉన్నాం, దూరంగా వెళ్ళిపోతున్నాం. మహిమ వస్త్రాన్ని పోగొట్టుకొని ప్రభా సాతానికి బానిసలైపోతున్నాం. క్షమించి మన్నించి ప్రభా, అయా ప్రభా, ఎవరైతే ఈ యొక్క అతని వాక్యమును చూస్తున్నారో వాళ్ళలో ప్రభా ఏ అనారోగ్యం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, వారి తప్పిదములు ఎక్కడైనా ఉంటే వారిని క్షమించి మన్నించి ప్రభా
ప్రతి తప్పిదమును క్షమించి ప్రభా వారికి ఆరోగ్యాలు కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన నెమ్మది కలుగచేయండి ప్రభా. వారికి కావాల్సిన సమాధానం ఇంట్లో ప్రభు స్థాపించమని ప్రార్థిస్తున్నాం. దయ చూపించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.